దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎవరినండి? పేతురు గారిని. ఏమని ప్రశ్నిస్తున్నారు? వీరికంటే యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఆయన ఏం చెప్పాడండి? ప్రేమించుచున్నానని చెప్తూ, అది నీవే ఎరుగుదువు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు ఎవరండి? చెప్పాలి. పేతురు ఎవరు? శిష్యుడు. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే శిష్యుడు అయిన తర్వాత ఆయన ఏమయ్యాడు? చెప్పాలండి. శిష్యుడిగా మాత్రమే ఉండిపోయాడు ఆయన, సేవకుడిగా మార్చబడ్డాడు. దేనికి సేవకుడిగా మార్చబడ్డాడు? ఈ భూమి మీద స్థాపింపబడిన మొట్టమొదటి సంఘానికి ఆయన పాస్టర్గా నియమింపబడ్డాడు. మత్తయి సువార్త మీరు చూసినట్లయితే 16వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు నోట మొట్టమొదటిగా సంఘం అనే మాట పలికింది ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. సంఘానికి మొట్టమొదటి పాస్టర్ ఎవరంటండి? బైబిల్ ప్రకారం నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అని పిలిచాడు దేవుని పిల్లల్ని. ఆ సంఘానికి మొట్టమొదటి పాస్టర్ ఎవరండి? పేతురు గారు. పేతురు గారితో నువ్వు పాస్టర్ అవ్వాలంటే కనీస అర్హత ఏం చెప్పాడండి? ఈరోజు పాస్టర్ అవ్వాలంటే కనీస అర్హత ఏం చూస్తారండి? ఏం చూస్తారు? వాళ్ళకి డిగ్రీ ఉందా? పీజీ ఉందా? వాళ్ళు బైబిల్ కోర్స్ చేశారా? వాళ్ళ దగ్గర మంచిగా జ్ఞానం ఉందా? తెలివి ఉందా? బాగా పాడగలరా? బాగా మనుషుల్ని పొగడగలరా? బాగా మనుషులకి సహాయం చేయగలరా? ఇది చూస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారు సేవకుడుగా నియమించడానికి ఆయన అడుగుతున్న అర్హత ఏంటంటే, నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒక సేవకుడిగా ఈ భూమి మీద పిలువబడాలంటే మొట్టమొదటి అర్హత ఆ వ్యక్తి ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? అందరికంటే ఎక్కువగా, ఈ లోకములో ఉన్న అన్ని బంధాల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. దాన్ని మరి దేవుడు వివరిస్తూ తన పరిశుద్ధ గ్రంథంలో మొదటి ఆజ్ఞ ఏంటండి? ఆజ్ఞ అన్నిటికంటే ప్రముఖమైన ఆజ్ఞ ఏంటి? మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, ఆ 28 నుంచి చదవండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ? ఒక శాస్త్రి వచ్చాడు. అంటే శాస్త్రి అంటే ఎవరు? శాస్త్రాలు బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు వచ్చి ఏమని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని? ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు ఏం చేయాలంటే అండి, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ.
రెండో ఆజ్ఞ ఏంటంటే రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించాలనేది మొదటి ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ప్రధానమైన ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాడు అనగానే మనకి ఏమర్థం అవుతుందంటే, పొరుగువాడంటే మనకి ఏమర్థం అవుతుందండి? మన ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ, లేదండి సంఘం వెలుపల ఉన్న వాళ్ళ? నీ కనుచూపు మేరలో కనిపించే ప్రతి వ్యక్తి కూడా నీకు పొరుగింటి ఎత్తే. ఎలా ప్రేమించాలంటండి? నీవు కాక నీకు కనిపించే ప్రతి వ్యక్తి కూడా నీకు పొరుగునున్న వ్యక్తులే. వాళ్ళని ఎలా ప్రేమించాలంటండి? నిన్ను వలె. నీవు ఎలా ఉండాలనుకుంటావో, ఎలా జీవించాలనుకుంటావో, ఎలాంటి ఆహారం తినాలనుకుంటావో, ఎలాగ దేవుని సేవలో వాడబడాలనుకుంటావో, ఎలాగ దేవుని పరిచర్య చేయాలనుకుంటావో, ఎలాగ నీకున్న పరిస్థితుల్లో నీవు ఎక్కడైనా కూడా ఎలా ఉండాలనుకుంటావు? అందరికంటే ప్రముఖమైన వ్యక్తిగా ఉండాలనుకుంటావు. అలాగే నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎలా ఉండాలి? ప్రముఖమైన వ్యక్తులుగా ఉండాలి. మొదట ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలండి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అందుకే ఒక సేవకుడికి కనీసం ఈ రెండు ఆజ్ఞలు పాటించకపోతే అతడు సేవకుడు ఉండడానికి యోగ్యుడు కాదు. దేవుణ్ణి ప్రేమించకపోతే, దేనికంటే? వీరందరికంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించకపోతే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటావు? అలాగా ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, సాధారణంగా మనము ఆహారం తినేటప్పుడు ఎలాంటి ఆహారం తింటాం? శ్రేష్టమైన ఆహారమే తింటాం మన శరీరానికి. అలాగే నీవు ఇతరుల్ని కూడా అలాగా చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడే దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉండడానికి అర్హత పొందుకుంటావు. తర్వాత దేవుని పరిచర్య గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఇవన్నీ చేస్తే ఏమవుతాయంటండి? ఇవన్నీ చేస్తే ఏమవుతాయని చెప్తున్నాడంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వాక్యం చదువుదాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమును వారసుడగుటకు నేనేమి చెయ్యవలనని ఆయన శోధించుచు అడుగుతున్నాడు. మాటికి ఏమడుగుతున్నాడండి? నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడంట. ఎందుకని? అతని దృష్టిలో నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడిని కాబట్టి నేను ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి యోగ్యుడనే ఒక భ్రమ, గర్వం, ఆత్మీయ గర్వం. ఏ గర్వం అండి అది? ఆత్మీయమైన గర్వం. అందుకైన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నువ్వేం చదువుతున్నావని అతన్ని అడగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు నీవు జీవించదువని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైన కనపరుచుకొని గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అవును గాని అంటే దాని అర్థమేంటి? నేను చాలా నీతిమంతుడిని అనిపించుకోవాలని. అసలు పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని. ఇవి పాటిస్తే చాలు, నీవు నిత్య జీవానికి వారసుడిగా మారుతావు, నువ్వు జీవిస్తావు అని ప్రభువారు చెప్పారు. అయితే ఇక్కడ ఆయన అతి తెలివితేటలు ఉపయోగించి నా పొరుగువాడు ఎవడు అని అడిగితే, మరి ప్రభువారు చెప్పిన మాట ఇక్కడ అంతా మనందరికీ తెలుసు. పొరుగువాడు ఎవడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి?
చదవండి కింద. ఆ, అందుకు యేసు ఇట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుకొను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు అక్కడ ఆ మార్గంలో ఎవరు వెళ్ళారంటండి? ఒక యాజకుడు వెళ్ళాడంట. అతడు పడిపోయిన స్థలంలో, అతడు కొన ఊపిరితో ఉన్న స్థలంలో ఎవరు వెళ్ళారంటండి? యాజకుడు వెళ్ళాడంట. యాజకుడు వెళ్ళినప్పుడు ఏమైందండి? అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి అతన్ని చూసి ఏం చేశారంటండి? యాజకుడు లేవీయుడు ఏం చేశాడంటండి? ప్రక్కకి వెళ్ళిపోయారు. ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే సమరయుడు వాస్తవంగా సంపూర్ణమైన యూదుడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సంకర జాతి, అన్యులకి యూదులకి మధ్య పుట్టినవారు, దేవుని ఎరగని ప్రజలకి పుట్టిన సంతానం సమరయ సంతానం. అలాంటి సమరయుడు అతడు పడిపోయిన స్థలాన్ని చూచి అతను ఏం చేశాడంటండి? అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నీరుయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకాలని ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించను. ఈ విధంగా ఇలా జరిగినప్పుడు 36వ వాక్యం మనం చూసినట్లయితే, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయను అని నీకు తోచుచున్నదని యేసు అడగగా, అతని మీద జాలి పడిన వాడు ఎవరు పొరుగువాడవుతాడు? అతని మీద ఎవరైతే జాలి పడ్డారో ఆ వ్యక్తే. మరి నీ ఎదుట జాలిని పొందుకోవలసిన వ్యక్తులు చాలామంది ఉంటారు. కష్టములో, నష్టములో, బాధల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లలో, శోధనల్లో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు, రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ మీద మనం జాలి చూపిస్తున్నామా? వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నామా? అవేమీ చేయం. కానీ మనకేం కావాలండి? పరలోకం కావాలి. ప్రభు ఏం చెప్పాడండి? పరలోకం ఎవరిది? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీవు ఎలాంటి మంచి పొజిషన్లో ఉండాలనుకుంటావో, ఎలాంటి ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటావో, ఎలాగ నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటావో, ఎలాంటి ఆహారం తినాలనుకుంటావో, ఎలాంటి దేవుని పరిచర్య చేయాలనుకుంటావో, ఎలాగ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలనుకుంటావో, ఎలాగ దేవుని సన్నిధిలో మరి ప్రార్థించాలనుకుంటావో, ఎలా దేవుని సన్నిధిలో ఆయన సాక్షిగా ఉండాలనుకుంటావో, ఇవన్నీ కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు, మనుషులు మీకు ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారో మొదట వారికి మీరు అలా చేయండి. మనుషుల నుంచి మీరు ఏది ఆశిస్తున్నారో మొదట వాళ్ళకి అలా మీరు చేయండి. మొదట మనము చేయాలి. కొంతమంది చేసినా కూడా తిరిగి చేయకపోవచ్చు. మనం వాళ్ళకి మేలు చేసినా, వాళ్ళకి మనం సహాయపడినా, వారికి మనము ఎంతో ఉపకారాలు చేసినా వారు మనకి తిరిగి సహాయం చేయకపోవచ్చు. అలాంటి మనుషుల్ని చూసి నువ్వు నిరాశపడొద్దని చెప్పాడు ప్రభు. ఎట్టి మనుషుని గుర్చైనను నీవు నిరాశ చేసుకొనక. కాబట్టి నా ప్రియమైన దైవజనాంగమా, ఇక్కడ కనీస అర్హత ఏంటండి? దేవుని సేవ చేయాలనే వ్యక్తికి కనీస అర్హత ఏంటండి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. రెండవ అర్హత ఏంటంటే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అలా ప్రేమించాలి. నీ భార్యని ఎలా ప్రేమిస్తావో, నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తావో, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావో, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే స్థాయి ప్రేమను ఇతరుల మీద కూడా చూపించాలి. ఒకరికి వయసు ఉన్నదాన్ని, కొంతమందికి వాళ్ళు ఇచ్చే కానుకలు బట్టి ప్రేమిస్తారు, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రేమిస్తారు, వారికి ఉన్న తెలివితేటలను బట్టి ప్రేమిస్తారు. కొంతమంది వయసును బట్టి గౌరవిస్తారు, కొంతమంది వారి దగ్గర ఉన్న అర్హతను బట్టి ప్రేమిస్తారు, వారికి ఉన్న పదవులను బట్టి ప్రేమిస్తారు. ఇలాగ మనం ప్రేమించకూడదంటారు. ఎలా ప్రేమించాలి?
నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించాలి. అది ఒక కనీసమైన మినిమం. అయితే ఈ విషయంలోనే చాలామంది సేవకులు ఏమైపోతారండి, మొదటి అర్హతల్లోనే చాలామంది సేవకులు ఏమవుతారండి, తేలిపోతారు. చాలామంది సేవకులు ఈ వాక్యాన్ని చెప్తారు కానీ పాటించలేరు, వాక్యాన్ని బోధిస్తారు కానీ వాక్యానుసారంగా జీవించలేరు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రసంగములో మొదటి ప్రసంగం ఎక్కడ చేశారండి, కొండ మీద చేశారు. కొండ మీద చేసిన ప్రసంగంలో ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటి, ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి, బైబిల్ తీయకుండా మొట్టమొదటి మాట. 8 ధన్యతలు చెప్పారు. మొదటి ధన్యత ఏంటి చెప్పండి పోని. మొదటి ధన్యత ఏంటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏ విషయంలో దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మనం చెప్తాం. యేసుక్రీస్తు ప్రభువారు నోటన వచ్చిన మొట్టమొదటి మాట ఏంటండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చదవండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదంటండి పరలోక రాజ్యము, ఆత్మ విషయమే దీనత్వము కలిగిన వారు, దీనత్వాన్ని కలిగిన వారు. ఈరోజు చాలా మందికి ఏముందో చెప్పండి, ఏముందో చెప్పనండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆత్మీయ గర్వం ఉంది. ఏముందండి, ఆత్మీయ గర్వం ఉంది. నాలాగా ఇంకెవరు ప్రార్థించలేరు, నాలాగా ఇంకెవరు ప్రసంగించలేరు, నా ముందు ఇంకెవరు నిలబడకూడదు, నేనే నా అనుభవాన్ని బట్టి నా వయసును బట్టి నేనే ఇక్కడ నిలబడాలి, ఇంకెవ్వరు ఏ పని చేయడానికి వీలు లేదనే గర్వాన్ని కలిగిన వాళ్ళు చాలామంది సేవకులు ఉన్నారు. అది సేవకులే కాదు, విశ్వాసుల్లో కూడా ఇలాంటి గర్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ గర్వం అంటేది, ఆత్మీయ గర్వం. దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకు ఒక మాదిరి ఉంచాడు. ఆ మాదిరి ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. ఏం చేశారో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి ప్రభును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగ చేశాను. మీకు మాదిరిగా ఉండాలని నేను చేశాను. నేను ఎవరిని, ప్రభుని, బోధకుణ్ణి. అయినా కూడా నేనేం చేశాను, మీ పాదాలు కడిగాను. పాదాలు కడిగే వ్యక్తి ఎక్కడ ఉంటాడు చెప్పండి, పాదాలు కడిగించుకునే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, పాదాలు కడిగించుకునే వ్యక్తి పైన ఉంటాడు, పాదాలు కడిగే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, కింద ఉంటాడు. కనీసము ఈ యొక్క అవగాహన లేకుండా ఈరోజు ఆత్మీయ గర్వంతో చాలామంది ఏం చేస్తున్నారండి, ఇక్కడ శిష్యులు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఆత్మీయ విషయంలో చాలా 16వ వాక్యం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడ్లా, వేటిని చేసిన ఎడ్లా, నీకంటే నీ కింద స్థాయిలో, నీకంటే ఆత్మీయతలో తక్కువ ఉన్నవారు, నీకంటే వయసులో తక్కువ ఉన్నవారు, నీకంటే దైవిక జ్ఞానంలో తక్కువ ఉన్నవారిని నీకంటే యోగ్యులుగా ఎంచితే నువ్వు ఎవరి దృష్టిలో ధన్యులు అంటండి, దేవుని దృష్టిలో ధన్యులు. దేవుడు ఎందుకోసం ఈ పని చేశాడంటే, మీరు ఒకవేళ జ్ఞానవంతులై ఉండొచ్చు, మీరు బుద్ధిమంతులై ఉండొచ్చు, మీరు మంచి అనుభవం కలిగిన వారు కావచ్చు,
అయితే మీరు ఎదుటివాని ఎడల ఎలా ఉండాలంటండి, దీన మనసు అనే వస్త్రమును ధరించుకోవాలి.